ఈ రోజు వీడియోలో మన టాపిక్స్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ సి, ఫీచర్స్ ఆఫ్ సి. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటారో ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో వచ్చేసి సి అంటే ఏంటి, ఎందుకు మనం సి నేర్చుకోవాలి, డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ జావా, డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ ప్లస్ గురించి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. సో అలానే మీకు అర్థమవుతుంది. సో హిస్టరీ ఆఫ్ సి అంటే ఏంటి? ఫస్ట్ హిస్టరీ ఆఫ్ సి మనకి ఫస్ట్ బేసిక్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వచ్చేసరికి సి కానీ జావా కానీ ఏది ఇన్వెంట్ చేయక ముందుకు ఆల్గోల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసిన ఇయర్ వచ్చేసి 1960లో. సో ఇది వచ్చేసి లాంగ్వేజెస్ అన్నిటికీ ఒక రూట్ అని చెప్పొచ్చు ఆల్గోల్ అనేది. సో ఆల్గోల్ అనేది ఒక ఆల్గరిథం లాంగ్వేజ్. ఆ తర్వాత 1967 లో మార్టిన్ రిచర్డ్స్ అనే పర్సన్ బీసీపీఎల్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్వెంట్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి ఆల్గోల్ ఏదైతే ప్రీవియస్ గా 1960లో ఇన్వెంట్ చేశారో దాని డెరివేర్ నుంచే ఇది బీసీపీఎల్ అనేది వచ్చింది. ఆ తర్వాత మనకి 1970లో కెన్ థామ్సన్ అనే పర్సన్ బి ని క్రియేట్ చేశారు. సో బి అంటే ఒక లాంగ్వేజ్ అన్నమాట. సో ఈ బీసీపీఎల్ అండ్ బి వచ్చేసి మనకి టైప్లెస్ లాంగ్వేజెస్. సో టైప్లెస్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? సో మనకి ఏదైతే మనం ఇప్పుడు డేటా టైప్స్ ఇస్తామో, సో ఇంట్ అంటే ఒక ఇంటిజర్ వాల్యూ నోట్ చేస్తుంది, స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని యూస్ చేస్తుంది. ఈ బీసీపీఎల్ లో అండ్ బి లాంగ్వేజెస్ లో ఏంటంటే మనకు స్పెసిఫిక్ గా ఈ టైప్ అనేసి మనం మెన్షన్ చేయము. సో అందుకని దీంట్లో వచ్చేసి ఏంటంటే బీసీపీఎల్ బి అండ్ టైప్లెస్ లాంగ్వేజెస్ అంటారు. సో ఈ డిసడ్వాంటేజెస్ వల్లనే మనకి డెన్నిస్ రిచీ అనే పర్సన్ 1972లో బెల్ లాబొరేటరీస్ ఆఫ్ అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ లో ఇన్వెంట్ చేశారు. అండ్ లొకేషన్ వచ్చేసి యుఎస్ఏ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ సి. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో మనకు ఫీచర్స్ వచ్చేసి సింపుల్, పవర్ఫుల్, ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్, మాడ్యులారిటీ, కంపైలర్ బేస్డ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, యూసెస్ ఆఫ్ పాయింటర్, మిడిల్ లెవెల్, స్ట్రక్చర్ ఓరియంటెడ్, కేస్ సెన్సిటివ్, సింటాక్స్ బేస్డ్ అండ్ పోర్టబిలిటీ. సో సింపుల్. సో సి లాంగ్వేజ్ వచ్చేసి సింపుల్ అంటాం. సో ఎందుకు సింపుల్ అంటే సో దీంట్లో వచ్చేసి మనకి ఇందులో సింటాక్స్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఈజీగా ఉండడం వల్ల ఒక అప్లికేషన్ ని రీడిజైన్ చేసి క్రియేట్ చేయడానికి ఈజీగా అవుతుంది. అండ్ ఇందువల్లనే అండ్ ఈ ఫీచర్ వల్లనే మనకి స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళకి కూడా ఈ సి ప్రోగ్రామింగ్ నేర్పించాలనే సిలబస్ కూడా మనకి ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి సింపుల్ గా అండ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది నేర్చుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. సో ఎందుకు మనకి సి ప్రోగ్రామింగ్ ఫాస్ట్ గా ఉంటుంది కంపేరింగ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? సో ఎందుకంటే మనకు సి లో వచ్చేసి స్టాటిస్టికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఎందుకు స్టాటిస్టికల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అంటే మనకి ఏదైతే సి లో రన్ అవుతుందో సో కంపైలర్ తో రన్ అవుతుంది అనమాట. సో ఈ కంపైలర్ తో రన్ అవడం వల్ల ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి మనకి ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మనము టైప్ చెకింగ్ ఏదైతే ఉంటుందో దీంట్లో టైప్ చెకింగ్ కంపైలర్ లో రన్ అవుతుంది. అంటే ఎర్రర్స్ ఉండడం కానీ ఏదైనా అరిథమెటిక్ ఆపరేషన్స్ లో డిఫరెంట్ గా పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చినా కూడా ఏదైనా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ అన్ని కూడా మనకి కంపైల్ లోనే చేసుకుంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి స్టాటిస్టికల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. జావా కానీ పైథాన్ కానీ ఇవన్నీ మనకి డైనమిక్ అన్నమాట. అంటే ఏవైనా మనం రన్ చేస్తుంది ఎక్కడ అంటే ఇంటర్ప్రిటర్ లో రన్ చేస్తాం అనమాట. బట్ సికి వచ్చేసరికి కంపైలర్ అన్నమాట. సో జావా, పైథాన్ ఇవన్నీ మనకి డైనమిక్ అన్నమాట. అంటే సికి వచ్చేసరికి చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ సి తర్వాత మనం జావా కానీ పైథాన్ కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏ దాంట్లోనైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఎంత ఎక్కువ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటే అంత మనకి స్పీడ్ అనేది డిక్రీస్ అవుతుంది. సో సిలో వచ్చేసి చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు స్పీడ్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ఫుల్. సో ఎందుకు సి పవర్ఫుల్? సో ఇక్కడ మనకు స్ట్రెంత్ కానీ వెర్సటైల్ కానీ సి వచ్చేసి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని రీజన్స్ వచ్చేసరికి మనకి పోర్టబిలిటీ, పాయింటర్ స్టాబిక్ ఉంటుంది, ఎక్స్క్యూషన్ వచ్చేసి ఎఫిషియెంట్ అంటే ఫాస్ట్ గా ఎక్స్క్యూషన్ ఉంటుంది. సో దాని వల్లనే మనకి సి వచ్చేసి చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్.
నెక్స్ట్ వచ్చేసి సి మనకి కంపైలర్ బేస్డ్. ప్రీవియస్ గా చెప్పినట్టుగా సి వచ్చేసి మనం కంపైలర్ లోనే రన్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి కంపైలర్ బేస్డ్ అని చెప్పొచ్చు. ఈ కంపైలర్ లో మనకి సోర్స్ కోడ్ నుంచి ఎగ్జిక్యూటబుల్ మెషిన్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్యులారిటీ. సో మనం మోడ్యులారిటీ ఎందుకు అంటాము? సో నార్మల్ గా మనకి ఒక ప్రోగ్రామ్ ని ఒక లార్జ్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ఆ లార్జ్ ప్రోగ్రామ్ ని మనమే సబ్ డివైడెడ్ గా చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అరిథమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో అరిథమెటిక్ ఆపరేషన్స్ లో ఏమేమి ఉంటాయి మనకి? అరి లైక్ ప్లస్, మైనస్, డివిజన్, మాడ్యులస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే అరిథమెటిక్ ఆపరేషన్ లోనే మనకి సబ్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఫస్ట్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్, అలా డివైడ్ చేసుకుంటా చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక లార్జ్ ప్రోగ్రామ్ ని స్మాలర్ మాడ్యూల్ లోకి కన్వర్ట్ చేసి మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీని వల్ల ఏంటంటే మనకి కోడ్ అనేది రీయూజ్ చేసుకోవడానికి వస్తుంది అండ్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫర్ రీడింగ్ పర్పస్ ఇఫ్ ఎవరైనా మన కోడ్ ని చూసినా కూడా చాలా ఈజీగా అర్థం అవుతుంది వాళ్ళకి. సో ఇది మెయిన్ గా ఎక్కడ చేస్తామంటే ఫంక్షన్స్ వల్ల మనము ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ కానీ ఇంకేమైనా మెథడ్స్ కానీ అలాంటివి ఉంటే మనం ఎక్కువగా కోడ్ అనేది రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే మళ్ళీ మళ్ళీ మనము కోడ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో ఈ సి వచ్చేసి ఎందుకు మనకు ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేస్తాము. సో ఇఫ్ సపోజ్ మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనము ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే ఆ మెషిన్ కోడ్ ఏదైతే మనము కంపైలర్ ని ఇన్స్టాల్ చేసుకుంటామో ఇందులో డిఫరెంట్ ఉంటుంది అండ్ మ్యాక్ దాంట్లో డిఫరెంట్ ఉంటుంది అండ్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం రాసిన కోడ్ ఇంకొక దాంట్లో అంటే ఇంకో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రోగ్రామ్ లో కొన్ని చేంజెస్ అంటే ఇన్స్టాలేషన్ లో కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోర్టబిలిటీ. సో పోర్టబిలిటీ అంటే ఏంటంటే నార్మల్ గా మనము ఈ సి లాంగ్వేజ్ వచ్చేసి మనకు మెషిన్ ఇండిపెండెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఏదైతే ఫ్రాక్షన్ ఆఫ్ కోడ్ క్రియేట్ చేస్తామో సి లాంగ్వేజ్ లో అది వేరే మిషన్స్ లో రన్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ బేస్డ్. సో సింటాక్స్ పరంగా చూసుకుంటే మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే కోడ్ ని రాయడం కానీ ఆర్గనైజ్ చేయడం కానీ ఈ సింటాక్స్ వల్లనే మనము రాయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ లో పెట్టడం కానీ, లాస్ట్ పాయింట్ లో ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్ లో పెట్టడం కానీ, అండ్ అప్పర్ కేస్ లో రాయాల్సింది లోవర్ కేస్ లో రాయడం కానీ, ఇవన్నీ కూడా సింటాక్స్ పరంగా కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ని మనము ఫాలో అవుతే కోడ్ అనేది రాయడానికి మనకి ఈజీగా ఉంటుంది అండ్ పెద్ద పెద్ద మెషిన్స్ కూడా మనము ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అండ్ మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. సో సి లాంగ్వేజ్ వచ్చేసి కేస్ సెన్సిటివ్ అన్నమాట. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక వేరియబుల్ అనేది రాస్తున్నాం. సో ఏ వేరియబుల్ అనేది రాస్తున్నాం. ఏ వేరియబుల్ వచ్చేసి మీరు అప్పర్ కేస్ లో తీసుకుంటే ఒక టైప్ గా డిక్లేర్ చేసుకుంటుంది, లోవర్ కేస్ లో తీసుకుంటే ఇంకో టైప్ గా డిక్లేర్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అప్పర్ కేస్ అండ్ రిమైనింగ్ లెటర్ వచ్చేసి లోవర్ కేస్ లో తీసుకుంటే అది ఇంకో వేరియబుల్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి కేస్ సెన్సిటివ్. సో కేస్ ఇన్సెన్సిటివ్ అంటే మనకు ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఉంది. సో హెచ్టిఎంఎల్ లో వచ్చేసి మనకి స్మాలర్ కేస్ లో రాసిన అంటే లోవర్ కేస్ లో రాసిన అప్పర్ కేసెస్ లో రాసిన మనకు ప్రాబ్లం ఏం రాదు అక్కడ. సో అది వచ్చేసి మనకి కేస్ ఇన్సెన్సిటివ్ అవుతుంది. ఇది వచ్చేసి కేస్ సెన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఓరియంటెడ్. సో స్ట్రక్చర్ ఓరియంటెడ్ అంటే ఎలా తీసుకుంటాం అంటే ఒక గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ని సింగిల్ ఐటమ్ గా కన్వర్ట్ చేసుకునేది మనకు ఈ స్ట్రక్చర్ ఓరియంటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అరేస్ లో చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అన్ని లైక్ ఇప్పుడు మనం ఒక దగ్గర రాసేది నేమ్ రాస్తాం. ఒక ఫస్ట్ పర్సన్ స్టూడెంట్ నేమ్ రాస్తాము, రోల్ నెంబర్ రాస్తాము, నెక్స్ట్ వచ్చేసి ఏ కాలేజ్ చదువుతున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి మార్క్స్ ఎంత వచ్చాయి, ఇవన్నీ కూడా మనము మళ్ళీ మళ్ళీ డిక్లేర్ చేయకుండా ఒక దగ్గర స్టూడెంట్ నేమ్, రోల్ నంబర్, కాలేజ్ నేమ్, మార్క్స్ ఇవన్నీ ఒక దగ్గర డిక్లేర్ చేసి దాని తర్వాత మనం మార్క్స్ అనేవి లైక్ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్ని సబ్ గా రాసుకుంటే మనకు గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ని సింగిల్ ఐటమ్ గా స్టోర్ చేసుకునేటట్టు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెవెల్. సో మిడిల్ లెవెల్ ఎందుకంటారు సి లాంగ్వేజ్ వచ్చేసి?
మనకి ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ ని అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ని ఈ సి అనేది మనకి అంటే గ్యాప్ అన్నమాట. ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో మనకి సి లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో అందుకే మనకి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. మనకు సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ నుంచి అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ వరకు ఈ సి అనేది మనకి చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ పాయింటర్. సో మనం ఈ సి లాంగ్వేజెస్ లో ఎందుకు పాయింటర్ ని యూజ్ చేస్తాం అంటే మ్యానిపులేట్ అండ్ మేనేజ్ చేయడానికి డేటాని యూజ్ చేస్తాం. సో మ్యానిపులేషన్ అంటే ఏంటి? చేంజింగ్ ద డేటా. సో చేంజింగ్ ద డేటా అంటే లైక్ డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డేటాని ఫెచ్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాము? హిస్టరీ ఆఫ్ సి గురించి చూసాము అండ్ ఫీచర్స్ ఆఫ్ సి గురించి చూసాము. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.